కడప జిల్లా పులివెందులలో 10వ తరగతిలో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిభకు ప్రోత్సాహం, ప్రగతికి ఉత్సాహం అంటూ 10th క్లాస్ టాపర్లను ఘనంగా సన్మానించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి సతీమణి భూమిరెడ్డి ఉమాదేవి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. పులివెందుల నియోజకవర్గం పరిధిలోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ప్రతి స్కూల్ నుండి మొదట 3 స్థానాల్లో నిలిచిన మొత్తం 162 మంది విద్యార్థులను సన్మానించి నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. దేశంలో, రాష్ట్రంలో గొప్ప స్థానాల్లో ఉన్న వారంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారేనని ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయికి వెళ్లిన విద్యార్థులు తాము చదువుకున్న స్కూళ్లను మర్చిపోకూడదని, తిరిగి ఆ పాఠశాల అభివృద్ధికి ఏదో ఒక రూపంలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు చదువు విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా నేరుగా తనకు ఫోన్ చేయవచ్చని ఎమ్మెల్సీ భరోసా ఇచ్చారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులు తమ బంధువులను కూడా ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహించాలని కోరారు. అనేది మానవ సమాజ సర్వతోముఖాభివృద్ధిలో శక్తివంతమైన భూమిక అనేది పోషిస్తుంది. అంటే విద్య అనేది సమాజాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధితో పాటు వ్యక్తిగత ఆర్థిక పరిపుష్టిత సాధించాలంటే విద్య అనేది చాలా అవసరం. అటువంటి విద్యను విద్యార్థులు ఇష్టపడి చదవాలనే ఒక ఉద్దేశంతో పులివెందుల నియోజకవర్గంలో ఉండే 54 ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో వచ్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహాన్ని ప్రకటిస్తూ ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ముందు నేను ప్రతి స్కూల్లో పరీక్షల కిట్టును పంపిణీ చేసి ఈ హామీ ఇచ్చున్నాను. ఈ హామీ మేరకు ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి ప్రోత్సాహంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల పనితీరు, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పనితీరు, ఇక్కడ ఎంత క్వాలిఫైడ్గా ఎంతో ట్రైనింగ్ చేసిన ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో 10వ తరగతి వారు ఇంటర్మీడియట్ క్వాలిఫై లేని ఉపాధ్యాయులతో, క్వాలిఫై లేని వ్యక్తులతో కూడా విద్యాభ్యాసం చెప్పించడం జరుగుతోంది. వీటన్నిటిని కూడా అంటే ముఖ్యంగా కాన్సెప్ట్ ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాలి. కేవలం విద్య ద్వారా కొన్ని అపోహల వల్ల, గ్రామాల్లో ఉండే కుటుంబాల మధ్య ఉండే పోటీ తత్వం వల్ల కుటుంబ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడం జరుగుతోంది. ఈరోజు పొద్దున్నే నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. నాకు ఆయన ఎవరో కానీ తెలియదు. అన్న, మా అబ్బాయిని గుంటూరులో ఇంటర్మీడియట్ జరిపిస్తానా, ఫీజు తగ్గియాలా అని. ఎంత ఫీజు అని అడిగినా 3,80,000 రూపాయలు ఫీజు ఉన్నా నువ్వు ఎంతో కొంత తగ్గించే నాకు ఉపయోగం ఉంటుంది అని చెప్పినాడు. ఎన్ని మార్కులు వచ్చినాయంటే 560 మార్కులు వచ్చినాయని చెప్పినాడు. నీ దగ్గర అంత డబ్బు ఉంది అని అడిగినా. ఏదో సప్పో చేసి చాలా పిల్లలను చదివించుకోవాలి కదా అన్నాడు. ఈ సప్పో చేసి గుంటూరులోనే ఎందుకు చదివించుకోవాలా? పులివెందులో మంచి జూనియర్ కాలేజ్ ఉంది, లేకుంటే నీకు బ్రహ్మాండంగా తిరుపతిలో మంచి టీటీడీకి సంబంధించిన బ్రహ్మాండం ఇంటర్మీడియట్ కాలేజ్ ఫ్రీగా ఇప్పిస్తా, ఫ్రీగా ఆ సబ్సిడీ ఇప్పిస్తా అంటే లేదంటే ఎంతో కొంత తగ్గించే ఎట్టు నువ్వు మాట్లాడన్నాడు. సరే అని చెప్పేసి నేను ఏం చెప్పినా అంటే ఫోన్ చేసినప్పుడు దొరకలే. మళ్ళీ ఆయన పోయేటప్పుడు చెప్పినా, నువ్వు మళ్ళీ ఆలోచించుకున్నా, రేపు నీకు 3,80,000 రూపాయలు, ఇప్పుడు 3,80,000 రూపాయలు, మళ్ళా దగ్గర 7 లక్షల రూపాయలు పవన్ అవుతుంది. మీ వాడు వచ్చి పోయేదానికి దీనికి నీ 10వ తరగతి ఇంటర్మీడియట్ అయిపోయేది 10 లక్షల రూపాయలు అవుతుంది. నీకు 5 ఎకరాల భూమి ఉందని చెప్తున్నావు. దీనివల్ల నీ ఆర్థిక వ్యవస్థ, నీ ఆర్థికంగా నీ కుటుంబ చిన్నాభిన్నం అవుతుంది. ఒకసారి ఆలోచన చేసుకో. దాంట్లో కంటే బ్రహ్మాండంగా మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువు చెప్తారు. Well, I scored 587 out of 600 marks in my 10th class, and scoring 587 feels really incredible for me. And also I'm really grateful and thankful to my teachers, headmasters and my parents. Scoring 587 is not my success. It's actually behind the 587 marks there are my parents' trust and my sir and headmaster encouragement, and also my friends' support and my teachers' constant beliefs on me. And also they believe that I will score this much marks and gives pride to our Vempalli Mandal.
say this.